హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదలైంది. ఈ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరివి కూడా విఆర్ఓ గారి లాగిన్కి అయితే వెళ్ళినట్లు సమాచారం. విఆర్ఓ గారి లాగిన్కి ఎందుకు వెళ్ళాయి అనే దాని మీద నేను మీకు సమాచారం అయితే అందిస్తాను. సో మీ యొక్క స్టేటస్ అనేది అన్నదాత సుఖీభావ స్టేటస్ లింక్ అనేది చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ విధంగా కనిపిస్తే వారు తప్పనిసరిగా విఆర్ఓ గారి దగ్గర ఈ పని అయితే చేయించుకోవాలి. లేకుంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది మీ ఖాతాలకు చేరకపోవచ్చు. ఓకేనా? ఇదొక మెసేజ్ లాగా మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అనేది ముందుగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఉంటే విఆర్ఓ గారి దగ్గర మీ పేర్లు అనేవి ఉంటాయి. ఒకసారి మీ విఆర్ఓ గారిని అయితే అడిగి కనుక్కొని మీరు ఖచ్చితంగా ఈ పని అయితే చేయించుకోండి. ఓకేనా? సో ఎందుకు ఈ లిస్ట్ ఫార్వర్డ్ చేశారనేది కూడా నేను మీకు చెప్తాను వన్ బై వన్గా. వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీడియోని కొంచెం స్పీడ్గా చూడాలనుకుంటే సో మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీడియోని 1.5x స్పీడ్లో అయితే చూడండి. సో మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ త్వరగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీ నుంచి నేను లైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటాయన్నమాట. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఫీల్ కూడా అవుతానన్నమాట. సో తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ముందుగా రైతులకు సంబంధించి ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసుంటుంది. తెలుసుంటే కొంచెం వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. ఓకేనా? తెలియకపోతే ఒకసారి చూడండి, నేను చెక్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో స్టేటస్ చెక్ మీద క్లిక్ చేయాలి. రైతు యొక్క ఆధార్ నెంబర్ మీకు తెలిసి ఉండాలండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే నేను కాపీ చేసుకొని ఉన్నాను. ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా. సో ఈ యొక్క ఎల్లో కలర్లో ఆ క్యాప్చాలో ఏముందో ఒకసారి చూడండి. 25 GFE GFE 8. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సెర్చ్ మీద క్లిక్ చేస్తే రైతు యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రీమార్క్స్లో మరియు స్టేటస్లో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఈ రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ అనేది విడుదలైతే అయినప్పుడు ఖచ్చితంగా వీరి ఖాతాలకు అయితే చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ రీమార్క్స్లో మీకు సో ఇక్కడ VAA అని ఉంటుందన్నమాట. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్. సో వీరు ఫార్వర్డ్ టు MAO నియంగా ఉండినట్టు. సో మీరు ఖచ్చితంగా విఆర్ఓ గారి దగ్గరకు వచ్చినటువంటి లిస్టులోకి మీ పేరు అనేది చేరుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి MAO ఫార్వర్డ్ టు విఆర్ఓ అని కనుక ఉండినట్లయితే కూడా విఆర్ఓ గారికి అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళినట్లు తెలుస్తుందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రీమార్క్స్లో వెరిఫైడ్, సక్సెస్, VAA అప్రూవ్డ్ ఇలా ఏమున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కేవలం ఫార్వర్డ్ ఇలా ఏమైనా కనుక ఉండినట్లయితే ఖచ్చితంగా విఆర్ఓ గారి దగ్గరికి మీ పేర్లు అనేటివి చేరి ఉంటాయి. సో ఎందుకు చేరి ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి, మీ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో అంటే రైతు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో సో వారు ఖచ్చితంగా మ్యాపింగ్లో లేకపోవడం. అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది కదా. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ రైతు లేకపోవడం కారణం చేత విఆర్ఓ గారి దగ్గరికి అయితే మ్యాపింగ్ చేయించుకోవాల్సిందిగా ఈ లిస్ట్ అనేది పంపించేస్తారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విఆర్ఓ గారు ఆ రైతు లైవ్లో ఉన్నారా లేదా అనేది చూసుకుంటారు. ఒకవేళ మ్యాపింగ్లో లేకపోతే మ్యాపింగ్ అనేది చేసి మళ్ళీ కూడా అప్రూవల్ అనేది పంపిస్తారనమాట VAA దగ్గరికి, అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి పంపిస్తారు. తర్వాత మళ్ళీ కూడా MAO ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు అప్రూవల్ కొడతారనమాట. సో ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఉన్నారా లేదా అనేది కనుక్కొని ఆ రైతు పొలం అనేది చేస్తున్నారా లేదా అనేది అన్నీ కూడా కనుక్కొని మళ్ళీ మొదటికి వస్తాయి మీ యొక్క అప్లికేషన్ అనేది. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ వేయలేదు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పాత డేటాని తీసుకున్నారనమాట. అలానే గతంలో ఉన్నటువంటి డేటాని అన్నీ కూడా తీసుకొని వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఫస్ట్ అగ్రికల్చర్ విలేజ్ లెవెల్లో సో ఆ ఆఫీసర్ అయితే అప్రూవల్ పంపించడం జరిగింది. తర్వాత MAO గారు అయితే అప్రూవల్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు జరిగిందనమాట ప్రస్తుతానికి. అయితే విఆర్ఓ గారు మ్యాపింగ్ లేనటువంటి వాళ్ళని మ్యాపింగ్ చేసి చేయమని చెప్తున్నారు. ఈ సందర్భంలో లిస్టులు అనేది ఆ లిస్టులో విఆర్ఓ గారి దగ్గర ఉన్నటువంటి లిస్టులో కొంతమంది రైతుల పేర్లు అనేవి రావడం జరిగింది. అలానే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఖాతాకు ఆధార్ లింక్ లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు మీకు సర్వేకి సంబంధించి ఒక ఖాతా అయితే ఉంటుంది కదా మీ పొలానికి సంబంధించి, ఆ ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ లేనటువంటి వాళ్ళ పేర్లు కూడా గారి లాగిన్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో కాబట్టి
ఎవరైతే ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోలేదో ఆ రైతుల యొక్క పేర్లు కూడా విఆర్ఓ గారి దగ్గరికి అయితే వెళ్ళున్నాయి కాబట్టి సో వారు కూడా ఖచ్చితంగా ఖాతాకు ఆధార్ లింక్ అనేది చేయించుకోవాలి. ఓకేనా. ఈ 2 సందర్భాల్లో ఎవరైతే పేర్లు అనేటివి మిస్ అయి ఉన్నాయో అలాంటి వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా విఆర్ఓ గారి సహాయంతో మీరు అప్రూవల్ అనేటివి పెట్టించుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మిస్ చేసుకుంటే నెక్స్ట్ 2వ విడతలో కూడా మీకు రావచ్చు, రాకపోవచ్చు, అది తర్వాత విషయం. ఫస్ట్ విడతలోనే పేర్లో మీకు ఎలాంటి తప్పులు లేకుండా వచ్చేస్తే ఇంక కంటిన్యూగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖాతాకు సంబంధించి వేరే యొక్క ఆధార్కి లింక్ అవ్వడం అంటే ఎగ్జాంపుల్కి పక్కపక్కన పొలాలు ఉన్నటువంటి వాళ్ళు, పక్కపక్కన ఒకే పేర్లు కలిగిన వాళ్ళు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో వారి యొక్క ఖాతాకు ఈ రైతు యొక్క ఆధార్ లింక్ చేసేయడం సో మ్యాపింగ్లో. సో ఈ విధంగా జరిగినటువంటి వాళ్ళ పేర్లు కూడా విఆర్ఓ గారి దగ్గరికి అయితే వెళ్ళినట్లు సమాచారము. సో ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. వెరిఫైడ్, సక్సెస్, విఏ అప్రూవ్డ్, అదేవిధంగా ఎంఏఓ అప్రూవ్డ్, ఇలా ఏమున్నా కానీ ప్రాబ్లం లేదు. జస్ట్ ఫార్వర్డ్ టు ఈ విధంగా ఉన్నట్లయితే, నాట్ మ్యాప్డ్ అని కనుక ఉన్నట్లయితే సో ఇలాంటి సందర్భాల్లో విఆర్ఓ గారి దగ్గరికి అయితే వెళ్ళి ఉంటాయి. ఒకసారి మీ యొక్క విఆర్ఓ గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా మీరు అన్నీ కూడా డేట్ అనేది మనకి వీటికి సంబంధించి లాస్ట్ డేటు, ఫైనల్ లిస్ట్ ఇలా ఏం రాలేదు కాబట్టి ముందుగానే త్వరపడి ఈ యొక్క అవకాశాన్ని మార్చుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది అంటే ఈ యొక్క ఫైనల్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ విడతకు సంబంధించిన డేట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారనమాట. సో ఫైనల్ డేట్ ఎప్పుడు వస్తుందంటే అన్నదాత సుఖీభవ పథకము పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన నిధులు ఒకేసారి విడుదలవుతాయి. ఎందుకు అని చెప్తే పిఎం కిసాన్ నిధులు మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి కలగలుపుకొనే మొదటి విడత కింద అయితే రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే రోజున గవర్నమెంటు ఈ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయాన్ని కలగలిపి ఇవ్వడం జరుగుతుంది. మొదటి పేమెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. పిఎం కిసాన్ రిలీజ్ డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ డేట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ వరకు మీకు సమాచారం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి పేమెంట్ మీకు ఫెయిల్ అయితే, అదేవిధంగా మొదటి పేమెంట్ ఎంత వస్తుందని మీరు అడిగినట్లయితే ఫస్ట్ వచ్చేసి పేమెంట్ అనేది 6,666 రూపాయలు మన లెక్క ప్రకారం. ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి ఇందులో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తాయి. మిగిలిన 6,000 రూపాయలు వచ్చేసి పిఎం కిసాన్ నిధులు సంవత్సరానికి 3 విడతల్లో 2,000 లెక్కన వస్తాయి కాబట్టి సో ఈ విధంగా 20,000 డివైడెడ్ బై 3 కనుక చేసినట్లయితే సో మీకు వచ్చేటువంటి అమౌంట్ 6,666 రూపాయలు. ఓకేనా. సో ఈ యొక్క అమౌంట్ అనేది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి పేమెంట్ కింద అయితే విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ మీకు ఫెయిల్ అయితే, పేమెంట్ అనేది ఫెయిల్ అయితే దానికి గల రీజన్స్ ఏముంటాయి? ఎక్కువ శాతము ఆధార్కి, అకౌంట్కి లింక్ లేకపోవడం, బ్యాంక్ బీటీ యాక్టివ్లో లేకపోవడం వల్ల జరగవచ్చు, ఎన్పిసి అనేది లింక్ లేకపోవడం వల్ల జరగవచ్చు. అదేవిధంగా సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేయనటువంటి వాళ్ళకు కూడా ఈ పేమెంట్ అనేది పడకపోవచ్చు అనమాట. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఓకేనా. అంటే పేమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాము. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా అయితే ఉంటుంది. మన యొక్క ఛానల్ ద్వారా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ అనేది చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.